హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెట్స్ నో అబౌట్. ఈ వీడియో ఎందుకంటే మనందరం ఫేస్ చేస్తున్న ఒక సాధారణమైన విషయం గురించి. మనకు తెలిసిన నిజం ఏంటంటే అందరికీ అన్ని దొరకవు. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. మన పెద్దలు, పూర్వీకులు, తాత వాళ్ళు ఇలా అందరూ చెప్పారు ఈ మాట. అండ్ అది నిజమే. ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాలి. ఇది జగమెరిగిన సత్యం. అండ్ నాకు పర్సనల్ గా వచ్చిన ప్రాబ్లం కూడా దాంతోనే ఫ్రెండ్స్. ఎందుకంటే నాకంటూ ఒక ఎయిమ్ ఉంది, గోల్ ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫ్యూచర్ లో ఏం కావాలి అనే కొన్ని నాకు సంబంధించిన విషయాలు, ఏమంటున్నా నాకు మాత్రమే సంబంధించిన విషయాలు ఒకవైపు ఉన్నాయి. ఇంకోవైపు ఏమో మన ఫ్యామిలీ, రిలేషన్స్, బంధువులు, అయిన వాళ్ళు, బంధాలు, బాధ్యతలు వంటివి మరోవైపు ఉన్నాయి. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? నా లైఫ్ అని, నా గోల్ అని, నా ఇష్టం అని నేను కలలు కన్నా ఫ్యూచర్ కోసం నిలబడాలా, లేకపోతే మా ఫ్యామిలీ అని, ఫ్యామిలీకి అవసరమని, కష్టాలని వాళ్ళకి తోడుగా వాళ్ళతోనే ఉండిపోవాలా? వాళ్ళతోనే ఉండిపోతే నా గోల్ను నేను రీచ్ కాలేనా? నా లైఫ్ అని, నా డ్రీమ్ అని వాళ్ళని ఒంటరి చేసి వెళ్ళిపోవాలా? మన జీవితంలో మన చుట్టూ ఉన్న సమస్యలు, కష్టాలు మనకు ధైర్యం ఇచ్చి ముందుకు పంపాలని ప్రయత్నిస్తాయా, లేకపోతే ఎటు కదలనివ్వకుండా, మనల్ని ఎదగనివ్వకుండా అడ్డుగా మారడానికి తాపత్రయపడతాయా? అసలు ఏంట్రని బాధ అని అనుకుంటున్నారా? మీరే చెప్పాలి ఏది కరెక్టో ఏది రాంగో. అసలు ఇంతకీ ఈ విషయం నా మైండ్లోకి రావడానికి రీజన్ ఏంటంటే మా అమ్మతో జరిగిన చిన్న డిబేట్. నేను పదే పదే ఫోన్ యూజ్ చేస్తుంటే మా అమ్మ ఏమందంటే, చదవవారా, ఊకే ఫోన్ యూజ్ చేస్తూనే ఉంటావా అని కోప్పడింది. అలా చాలాసార్లు ఫోన్ యూజ్ చేసినప్పుడు మా పేరెంట్స్ కోప్పడ్డారు. అయినా నేను పెద్దగా ఏం అనుకోలేదు, ఎంతైనా పేరెంట్స్ కదా. అయితే మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము. దానికోసం ఆ పని ఈ పని అంటూ చాలా పనులు చేయాల్సి వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ నేను ఫోన్ యూజ్ చేస్తుంటే మా అమ్మ మళ్ళీ కోప్పడింది. చదవవాయిగా, ఎంతసేపు ఫోన్లు, యూట్యూబ్ వీడియోస్ అంటూ టైం వేస్ట్ చేయని అంది. దానికి నేను ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఫోన్ యూజ్ చేసినప్పుడు చదువుకోవాలని గుర్తుకొస్తుంది, కానీ వేరే పనులు ఏమైనా చేసినప్పుడు చదువుకోవాలని గుర్తుకురాదా అని అన్నాను. అప్పుడు మా అమ్మ కోపంతో, చదువుకోవాలి, అన్ని పనులు చూసుకోవాలి, కష్టపడాలి, లోకం మీద అందరూ చదువుకుంటూ పని చేస్తలేరా, పని చేసుకుంటూ చదువుతలేరా అని చాలా సీరియస్ అయింది. ఇక అప్పటి నుండి నా మైండ్లో ఈ కాన్ఫ్లిక్ట్ రీజ్ అయింది. నా లైఫ్, నా గోలు, నా పనులు, నా ఇష్టం అంటూ నేను కోరుకున్న, నేను సాధించాలనుకున్న వాటి కోసం ప్రయత్నించాలా, లేకపోతే మన ఫ్యామిలీ, మన కుటుంబం, అమ్మమ్మ, తాత, బంధువులు, మన సమస్యలు, కష్టాలంటూ మన వాళ్ళతోనే ఉండిపోవాలా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన కోసం మనం నిలబడ్డప్పుడు ఏమైనా కోల్పోతామో లేదో తెలియదు, కానీ మన అని అనుకున్న వాళ్ళ కోసం నిలబడ్డప్పుడు మాత్రం కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అది మన ఎయిమ్ కావచ్చు, మన డ్రీమ్ కావచ్చు, మన అందమైన లైఫ్ కావచ్చు. మీ అందరికీ ఒక పర్సన్ గురించి చెప్తాను. తను మా ఫ్రెండే. ఒక అమ్మాయి ఉంది, నాతో పాటు డిగ్రీ చదువుతుంది. అయితే తనకొచ్చిన ప్రాబ్లం ఏంటంటే, తనకేమో హైయర్ స్టడీస్ చదవాలని, మంచి జాబ్ సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న కష్టాలన్నీ తీర్చాలని ఆమె అనుకుంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమో డిగ్రీ అయిపోయిన తర్వాత తన పెళ్లి చేస్తామని అంటున్నారట. ఎందుకంటే ఆడపిల్లకి త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? తనకి చదువుకోవాలని ఉన్న ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. వాళ్ళది పూర్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా తనని చదివించే స్తోమత వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేదు. అందుకే కాస్త అప్పు చేసైనా అమ్మాయి పెళ్లి చేసేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. మరి కాస్త ఖర్చైనా సరే అమ్మాయిని ఇంకా చదివిద్దాం అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు రావడం లేదు? మనం నేర్చుకుంటున్న చదువు ఆ నమ్మకాన్ని ఇవ్వలేకపోతుందా? ఇక తనేమో ఇంకాస్త కష్టపడైనా చదువుకొని లైఫ్ లో మంచిగా ఉండాలని కోరుకుంటుంది. మరి ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? తను కోరుకుంటున్న లైఫ్ కోసం ముందడుగు వేయాలా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట విని పెళ్లి చేసుకుని ఆగిపోవాలా? పెళ్లి చేసుకున్న తర్వాతనైనా చదువుకోవచ్చు కదా అని అంటారా? ఏమో, ఎవరికి తెలుసు. మళ్ళీ ఈ ప్రాబ్లమే వస్తుందేమో. ఈ సమస్య తనది మాత్రమే కాదు, ప్రతి అమ్మాయికి సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత. అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వాళ్ళ పేరెంట్స్ అవుతారా, లేక తనే సొల్యూషన్ అవుతుందా? మీరేమంటారు? నాది కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషనే. నా లైఫ్ లో, ఫ్యూచర్ లో ఐ వాంట్ టు డూ సంథింగ్ రియల్లీ బిగ్ దట్ నో వన్ ఎక్స్పెక్ట్స్. అలాంటి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే ప్రక్రియలో మనతో ఉన్న వాళ్ళు మనల్ని ముందుకు నడిపించాలని ఆశిస్తాము. ఈ కష్టాలను దాటి వెళ్తేనే కదా మనం అనుకున్న ఎలాంటి సమస్యలు లేని జీవితాన్ని గడుపుతాము, సంతోషంగా ఉంటాము. మనం రోజు ఎంతో మందిని చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. చదువుకోవడానికి ఒక స్టూడెంట్ కష్టపడుతున్నాడు, డబ్బు సంపాదించడానికి ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, ఒక కుటుంబాన్ని మంచిగా నడపడానికి ఆ పేరెంట్స్ కష్టపడుతున్నారు. ఇలా అందరూ కష్టపడుతున్నా మన లైఫ్ ఇంకా ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చినట్లు అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా రోజులు గడుస్తున్నాయి తప్ప మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరకటం లేదు. అందుకే కష్టపడటం, కష్టాలను దాటి రావటం రెండు ఒక్కటి కాదు అని నేను అనుకుంటున్నాను. కష్టాలను దాటి వెళ్ళిన కొంతమంది గురించి చెప్తాను. మనకు తెలిసిన వ్యక్తి అంబేద్కర్ గారితో మొదలు పెడదాం. ఎంతో మంది కోసం పోరాడిన వ్యక్తి ఆయన. కానీ తన ఫ్యామిలీని మాత్రం ఆయన సరిగా చూసుకోలేకపోయారు. తనకు పుట్టిన 4 పిల్లల్లో 3 చనిపోయినా కూడా తను నమ్మిన సిద్ధాంతాల వైపే ఆయన పయనించారు. ఆయన భార్య రమాబాయి అంబేద్కర్ గారు కూడా ఆయనకి అడ్డు చెప్పలేదు. ఏ భార్య అయినా తన భర్తతో ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆమె మాత్రం అంబేద్కర్ గారిని ఎక్కడ కుటుంబం కోసం ఇబ్బంది పెట్టిన సందర్భాలు చరిత్రలో మనకు కనిపించవు. తన కుటుంబం గురించి ఆయన మర్చిపోయారు. కానీ ఈ రోజు కొన్ని కోట్ల మంది కుటుంబాలకు ఆయనే మార్గదర్శిగా మారాడు. మరి ఆయన తన ఫ్యామిలీ, పిల్లలు బాగుండాలని అప్పుడు అనుకుని ఉంటే ఈ రోజు మన దేశం ఎలాంటి పరిస్థితులు ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆయనే ది గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజం. ఈయన గురించి మనకి గొప్ప మ్యాథమెటిషియన్ అని మాత్రమే తెలుసు. కానీ ఆయన బ్రతికిన కాలం
కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఆయన జీవించిన లైఫ్ మీద ఒక బయోపిక్ కూడా ఉంది, ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అని, ఒక ఇంగ్లీష్ మూవీ. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది, వీలైతే ఒకసారి చూడండి. ఆయనకి 11 years ఉన్నప్పుడు జానకి అనే అమ్మాయితో పెళ్ళయింది. ఆయనకి ఎప్పుడు మ్యాథ్స్ చేయడమే, కొత్త ఫార్ములాస్, కొత్త థీరీస్ కనిపెట్టడం, వాటిని ప్రూవ్ చేయడం, ఇదే ఆయన లైఫ్ అంతా. ఆ ప్రాసెస్ లో ఆయనకి లండన్ వెళ్లే అవకాశం వస్తుంది. తన భార్యకి ఆయన వెళ్ళడం ఇష్టం లేకున్నా తన భర్త ఏదో సాధిస్తాడని మౌనంగా ఉండిపోతుంది. లండన్ వెళ్లిన తర్వాత ఆయన మ్యాథ్స్ తోనే మొత్తం గడిపేస్తాడు. తన హెల్త్ గురించి కూడా పట్టించుకోడు. సరైన ఫుడ్ లేక నానా అవస్థలు పడతాడు. అయినా మ్యాథ్స్ ని మాత్రం విడిచిపెట్టడు. ఆయనకి ట్యూబర్కులోసిస్ వ్యాధి వస్తుంది. కొద్దిగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. అయినా కూడా అదేం పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకి తన మైండ్ లో మొత్తం మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. మ్యాథ్స్ లో ఎంతో కష్టపడతాడు. తన కష్టానికి ప్రతిఫలం వచ్చినప్పుడు ఆయన ఫేస్ లో చూసిన ఆనందం ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్ అనిపిస్తుంది. ఆయన అనుకున్నది సాధించేసరికి ఆయన తన చివరి రోజుల్లో ఉంటాడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతుంది. తన భార్య గుర్తుకు వస్తుంది. తనని ఒంటరిగా వదిలేశానని బాధపడతాడు. కానీ ఏం చేయలేడు. తిరిగి ఇండియాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే చనిపోతాడు. ఆయన ప్రపంచం దృష్టిలో గొప్ప మ్యాథమెటిషియన్ కావచ్చు, కానీ తన భార్య దృష్టిలో మాత్రం ఆయన తనకి ఏం చేయలేదు. మన కోసం, మన కళల కోసం నిలబడాలంటే అయిన వాళ్ళని, అందరినీ, బాధ్యతలని ఇలా అన్నింటిని విడిచిపెట్టి మన ఫోకస్ అంతా మన గోల్ మీదనే పెట్టాలా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. పిల్లలని కనడమే వద్దనుకున్న జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే, సైన్స్ లో ఎన్నో ఇన్వెన్షన్స్ చేసి, ఎక్స్పెరిమెంట్స్ చేసి తన ఇంటి అడ్రస్సే మర్చిపోయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఒక బల్బు కనిపెట్టే ప్రాసెస్ లో 1000 సార్లు ఫెయిల్ అయిన సక్సెస్ఫుల్ గా బల్బుని కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, ఇలా చరిత్రలో చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మనకి వాళ్ళు మాత్రమే తెలుసు, వాళ్ళు చేసిన పనులు మాత్రమే తెలుసు. వాళ్ళ కుటుంబాల గురించి, ఫ్యామిలీస్ గురించి వాళ్ళు ఏమయ్యారో కూడా ఎవరికి తెలియదు. ఇంకా రియల్ లైఫ్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్మీ సోల్జర్స్, స్పై ఏజెంట్స్, గూఢచారులు. వాళ్ళ ఫ్యామిలీస్ ను వదిలేసి ఆర్మీ సోల్జర్స్ మన కోసం బార్డర్ లో 24/7 కావలిగా వస్తున్నారు. వాళ్ళకి కూడా మనలాగా ఫ్యామిలీతో ఉండాలని ఆశ ఉండదా? ఆ ఫ్యామిలీస్ కూడా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వెళ్ళిన కొడుకు వస్తారో రాడో కూడా తెలియకపోయినా మన కోసం వెళ్తున్నాడని, మళ్ళీ తిరిగి వస్తాడన్న ఆశతో ఆ ఫ్యామిలీస్ వాళ్ళని పంపిస్తున్నారు. ఇక స్పై ఏజెంట్స్, అసలు వాళ్ళు ఉన్నారని విషయం వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. సర్దార్ సినిమాలో చూసాం కదా ఒక స్పై ఏజెంట్ లైఫ్ ఎలా ఉంటుందో. మరి స్పై ఏజెంట్స్, ఆర్మీ సోల్జర్స్ గడుపుతున్న లైఫ్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అసలు ఇదంతా ఎందుకు చెప్పానంటే మన జీవితంలో డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎలాంటిదో చెప్పడానికి. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు కొన్నింటిని వదులుకోక తప్పదు అనే డౌట్ వస్తుంది. మనలో కూడా చాలా మంది ఎన్నో చేయాలని, ఏదో సాధించాలని కలలు కన్న వాళ్ళు ఏవేవో సమస్యలు, కష్టాలు వచ్చి ఫ్యామిలీకి తోడుగా ఉండాలని, వాళ్ళ ఆశలని, ఆశయాలని, వాళ్ళ డ్రీమ్ ని వదులుకొని లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఏంటి నిజమే కదా? కాదంటారా? మరి మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ ని కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. నేను చెప్పిన దాంట్లో నిజముందని అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి అందరికీ తెలియడానికి షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఈ అబ్బాయికి ఏం తెలుసు, అన్ని తెలిసినట్టు ఏదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? అయితే ఒక్క విషయం చెప్తాను. ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ అయిన వాడు ఏం చెప్పినా నమ్ముతారు. అదే ఫెయిల్ అయిన వ్యక్తి మాత్రం తన ఎక్స్పీరియన్స్ తో నిజం చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. సో దట్స్ ది వీడియో ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ తెలియడానికి షేర్ చేయండి. ఫైనల్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే దెన్, సీ యూ ఆల్ ఇన్ ది వెరీ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.